91వ సంకీర్తన వాక్యములు చూసుకొని మనము ముందుకు వెళదాము. 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేనతనికి తోడై ఉండేదను. అతడు విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. ఒకటి, ఆయనను ఆశ్రయించినప్పుడు మనము బ్రతుకుతాము. నా నామము నెరిగి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. ఈ లోకంలో మరి నీవు బ్రతకాలని నీవు అనుకున్నట్లయితే నువ్వేం చేయాలి? ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించినప్పుడు ఏం కలుగుతుంది? నీకు ఆశీర్వాదం కలుగుచున్నది. ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు గర్వించకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ గర్వించిన ఎడల నీకేం కలుగుతుంది? రోగం కలుగుతుంది. అంటే కుష్ఠ రోగమే అని కాదు, మరలా నీవు పడిపోయే స్థితిలో ఉంటావు. కాబట్టి ఇంకా నువ్వేమి చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనను ఆశ్రయించడమే కాకుండా ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. అప్పుడు చిన్న పిల్లలనైనా పెద్దవారినైనా ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయనను ప్రేమించినప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, ఆయనను ప్రేమించినప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను. బైబిల్ గ్రంథంలో మొరపెట్టిన వారి గురించి చెప్పాలనంటే చాలా సమయం. దేవుని చిత్తమైతే మరలా ఒకసారి వచ్చినప్పుడు చూద్దాము. ఒక పెంట కుప్ప మీద పడవేయబడి ఉన్నాడు కురుపులతో. అలాంటి సమయంలో కూడా దేవుని అందున్న భయము, భక్తి, యథార్థతను ఆయన సన్నిధిని మాత్రమే విడిచిపెట్టకుండా ఉన్నాడు. అప్పుడు దేవుడు తనను ఆశీర్వదించాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. తన సొంత భార్యనే నీవు ప్రభువును దూషించి దేవుని దూషించి చచ్చిపోయి ఎందుకు ఇంత స్థితిలోనికి వచ్చిన గానీ ఇంకా దేవుడా దేవుడా అని మొక్కుతున్నావా అన్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా తన నోటి మాట ద్వారా కూడా దేవుని దూషించలేదు కదా, భార్యను తిట్టలేదు కదా. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు. మూర్ఖురాలు అంటే మళ్ళీ వేరే దగ్గర మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మనం దేవుని వలన మేలునే అనుభవిస్తామా? కీడును మనం అనుభవింపదగదా అనేను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే కేవలము ఆశీర్వాదములోనే ఉండాలా? కేవలం మేలుతోనే జీవించాలా? మనము కష్టం అనుభవించకూడదా అని యోబు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క శ్రమలో తన భార్య యొక్క మాటలు కూడా పట్టించుకోకుండా ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతముగా తన యొక్క ప్రాణ స్నేహితులే, ఇటు కుటుంబంలో నుండి తనకు శ్రమలే వస్తున్నవి, తన సొంత స్నేహితులలో నుండి శ్రమలు, భయంకరమైన శ్రమలు కలిగినప్పుడు ఆయన ప్రభు మీద ఆధారపడి జీవించారు. ఈరోజు దేవుడు కార్యం చేస్తే ప్రభువా ఆయనను ఆశ్రయించలేకపోతుంటున్నాము. ఒక పక్క దేవుడు 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 అని ఆరాధన ఆరాధన అని అంటున్నావు, ఇంకొక పక్క కుటుంబం ఏంటి
ఇలా తయారైపోతుంది, ఇలా ఉంటుంది ఏంటని కుటుంబాన్ని పట్టి దిగజారిపోతున్నావు. దేవుని వైపు చూసినప్పుడు నీవు ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తున్నావు. కుటుంబ పరిస్థితులను చూసినప్పుడు నువ్వేమనుకుంటున్నావు? అయ్యో దేవుడా, ఈ పరిస్థితులు కూడా మారిస్తే బాగుండు కదా, ఎంతకాలమని నేను అనుభవించాలని అనుకుంటూ ఉన్నావు. దేవుడు ఎప్పటికీ కూడా నేను అదే స్థితిలో ఉంచే దేవుడు కాదు. ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పట్లు. ఆయన శ్రమలో నుండి ఆయన విడిపించబోతున్నాడు. ఆయన శ్రమలో నుండి ఆయన విడిపించబోతున్నాడు.